నీ లోపట ఉన్న చూడు అది నీకే ఇయ్యాలనా కాదు నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి ఇయ్యి. లైలకా నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్ట్ కర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్ట్ కర్కి ఇచ్చినాం అనుకో అది గేట్ ఆఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా మరి ఏందంటాను ఈయన నవ్విపించండి ఫస్ట్ కథ అయిపో నీకు వచ్చి ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా, ఒకసారి ఒక కలర్ఫుల్ ఫుల్గా నవ్విపించే సినిమా చేద్దామని డిసైడ్ అయిన ఉండే. నేను నవ్విపిస్తే ఎట్లుంటుందో ఒకసారి కంప్లీట్గా డిసైడ్ అయ్యి అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిన ఉండే. కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సఫ్డ్ ఏరియా అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటానని నాకెందుకో ఫీలింగ్ ఉండే. అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావు అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం. అదంతా ఏం లే, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించినా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి కదా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లకు పోయినావు అంటే నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు? ఏమన్నా రెస్టారెంట్ బార్ల కన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయినావా అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేంటే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చిపాడ్ సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని ఏదైనా చా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే ఆడికి వెళ్ళి, అంటే మళ్ళీ ఇప్పుడు రావాలి. నేను తిరగని ఇరానీ కేఫ్ లేదు, నేను చూడని పొద్దున్న 4ంటికి పాయ 7 దొరుకుతుంది, ఇరానీ చాయ్ ఏడా బాగుంటుంది. ఉద్దర పెడుతుంటే బాపును ఉద్దర పెడుతుంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఉద్దర షాప్లో ఒకళ్ళ దగ్గర ఫుల్ అయితే ఇంకొక దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం వస్తుంది, అప్పుడే క్లియర్ అవుతుండే. ముఖాలు చూపించుకుని కూడా సిగ్గైతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి. కానీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే. పెయింట్ కాలనీలో ఒక ఆంటీ ఉంటుండే, అది తెలిసి ఆమె ఖుషి అవుతుంది ఇప్పుడు.